ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్ నెలలో దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి జీవితంలో, మనందరి గృహాలలో ఆయన ఉదయించాలి. అంటే మన యొక్క హృదయములో ఆయన ఉదయించాలి, ఆయన మన హృదయంలో జన్మించాలి. క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట, మనలో ఉంటున్న ప్రతి పాపము బయటికి వెళ్ళిపోయి క్రీస్తు మనలో ఎప్పుడైతే ఉదయించాడో అప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను, ఈ యొక్క క్రిస్మస్ నెలలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. 118 కీర్తన 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయనని. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే, ఇల్లు కట్టువారి నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుందంట. ఏదైనా ఒక రాయి అది చిన్నది, ఎందుకులే అని పాడేసిన రాయే మరలా గృహం కట్టేటప్పుడు ఏదో రూపాన ఆ రాయిని మనం వెతుక్కుంటూ వెళ్తాం. ఆ రాయి మనకు అవసరం అవుతుంది ఖచ్చితంగా. అదే మూలకు తలరాయి అవుతుంది. మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేయబడుతున్నామో ఎక్కడైనప్పటికీ కూడా దేవుని యొక్క కనుచూపు మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. దేవుని యొక్క ఆదరణ మనకు దొరుకుతుంది. ఆయన మనల్ని కలిగి ఉంటాడు. మనం రిజెక్ట్ చేయబోతుంటుంటే ఆయన మనల్ని యాడ్ చేసుకుంటూ ఉంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. విడిచిపెట్టే దేవుడు కాడు. ఒకవేళ అందరూ విడిచినప్పటికీ కూడా, మన తల్లిదండ్రులు విడిచినా, మన తోబుట్టువులు విడిచినా, మన స్నేహితులు విడిచిపెట్టినప్పటికీ కూడా 27వ కీర్తన 10వ వచనం ప్రకారంగా, యెహోవా నన్ను చేరదీయును. ఆయన మనల్ని ఎప్పుడు ఆయన మన వెనువెంట ఉంటాడు. ఒక షాడో వలె మనకు ఒక నీడ, మన నీడ మనల్ని ఎలాగైతే వెంబడిస్తుందో అట్లా నిషేధించబడినటువంటి వారి యొక్క లైఫ్లో దేవుడు అలా వారిని చేరదీస్తూ ఉంటాడంట. వారితో నిత్యము ఉంటాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. నెగ్లెక్ట్ చేయబడుతున్నారు. మనం నెగ్లెక్ట్ చేయబడుతున్నామంటే, ఎందుకు నెగ్లెక్ట్ చేయబడుతున్నామంటే, మనము దేవుని దృష్టిలో మనం ప్రత్యేకమైన వారము కనుక దేవుని పిల్లలను సొసైటీ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తుంది, నిషేధిస్తుంది. ఉదాహరణకు జోసెఫ్ లైఫ్ను మనం చూసినట్లయితే, యోసేపు యొక్క లైఫ్ను మనం చూసినట్లయితే, తన ఇంట్లో తన తండ్రి ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు యాకోబు. కానీ అక్కడే తన అన్నలో 10 మంది కూడా ఆయనను నిషేధిస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, కోపంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకు అంటే, యోసేపు కలలు, దర్శనాల ద్వారా దేవుడితో మాట్లాడుచున్నాడు, అవి మరలా చెప్తున్నాడని కోపంతో వారు నిషేధించారు. రెండవదిగా మనం చూసినట్లయితే, యోసేపు అమ్మివేయబడినప్పుడు పొతిఫర్ ఇంట్లో ఒక బానిస యోసేపు, పొతిఫర్ చేతి కింద ఒక పనివాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, పొతిఫర్ ఇంట్లో యోసేపు దేవుని పట్ల ఎంత నమ్మకముగా, ఎంత యథార్థంగా ఉన్నాడు కనుకనే చెయ్యని నేరానికి ఆయన మీదకు తప్పు వచ్చినప్పటికీ కూడా, జైలుకి వెళ్ళినప్పటికీ కూడా, పొతిఫర్ ఇంటి నుండి అన్యాయంగా జైలుకి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఆయనను చేరదీస్తూనే ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న 27వ కీర్తన 10వ వచనం ప్రకారంగా, యెహోవా నన్ను చేరదీయునని ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది అనే వాక్యము యోసేఫ్ యొక్క లైఫ్ని మనం అప్లై చేసుకుంటే ఆయన యొక్క లైఫ్కి ఇది ఎంతగానో ఫుల్ఫిల్ అయినట్లుగా మనం చూడగలం. ఏ ఇంటి నుండి అయితే జైలుకి వెళ్ళాడో యోసేపు, ఆ జైలులో యోసేపుకు జైలు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఫరో ఒక కలకు భావాన్ని, దర్శనాన్ని ఎప్పుడైతే చెప్పాడో, బానిస అయినటువంటి యోసేపు ఎంటైర్ ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. ఒకప్పుడు పొతిఫర్ ఇంట్లో యోసేపు లైఫ్ ఏంటి? పొతిఫర్కి సెల్యూట్ చేసే లైఫ్. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఎంటైర్ ఐగుప్తుకి ప్రధాని ఈ యొక్క బానిస అయినటువంటి యోసేపు అయ్యాడో, ఈ పొతిఫరే యోసేపుకు సెల్యూట్ చేసేంత స్థితిని దేవుడు హెచ్చించాడు. నిషేధింపబడిన వాడు ఒకప్పుడు,
ఆ నిషేధింపబడిన వానికే అక్కడుంటున్న రాజులు, అక్కడుంటున్న చక్రవర్తులు అందరూ కూడా సెల్యూట్ చేసే ధన్యతను దేవుడు ఇచ్చారు. బైబిల్లో అనేక మంది వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే నిషేధింపబడిన వారికి దేవుడు ఎంత సహాయకుడిగా ఉన్నాడో కొంతమందిని మనం చూసినట్లయితే వారి జీవితాలను దేవుడు ఎంత గొప్పగా చేశాడంటే, మొదటిగా లేయని మనం చూడొచ్చు, రెండవదిగా పెనిన్నా లైఫ్ను మనం చూడొచ్చు. ఈ వాక్యం ఉంటున్న నా సహోదరి సహోదరుడా, నిషేధింపబడుచున్నావా నీ యొక్క ఇంట్లో కానీ, లేకపోతే నీ ఫ్రెండ్స్ మధ్య కానీ, లేదంటే మీ కాలేజీలో కానీ, మీ చర్చిలో కానీ నువ్వు ఒక నిషేధింపబడిన దానిగా నిన్ను పక్కన పెట్టేస్తున్నారా? నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు మనుషులకు దూరం అవ్వచ్చేమో కానీ దేవునికి దగ్గర అవుతున్నావని ఇది ఎంత మనకి భాగ్యము. ఇది మనకు ఒక ఆపర్చునిటీ. మనం ఇప్పుడు కూడా లోకానికి వేరుగా ఉండటం చాలా మంచిది. దేవునికి మనం దగ్గర అవుతూ ఉంటాం. ఎందుకు నువ్వు పనికిరావు, నీ వల్ల మాకు ఏమీ ఉపయోగం లేదు అన్న నోరులే ఒకరోజు నీవే నాకు సహాయము, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదన్న స్థితికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు వారి ముందు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే గిలాదు వాడినటువంటి యెఫ్తా ఒక వ్యభిచారి కుమారుడు. తన యొక్క అన్నలు ఉన్నారు, ముందు భార్య కుమారులు. వారు ఎప్పుడైతే యెఫ్తా ఉన్నాడో యెఫ్తాకి ఆస్తిలో సగం భాగం ఇవ్వాలేమోనని యెఫ్తాను పక్కన పెట్టేశారు. ఎందుకు పనికిరాడు నువ్వు, మా ఆస్తిలో నీకు ఎటువంటి స్వాస్థ్యం లేదని. ఎప్పుడైతే నెట్టివేశారో, ఎప్పుడైతే నిషేధింపబడ్డారో యెఫ్తా వేరే దేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళ మీదకి శత్రు రాజ్యం వచ్చిన తర్వాత దిక్కులేని స్థితిలో వీరిని ఆదరించడానికి యెఫ్తా తప్ప మరొక దిక్కు లేకపోయింది వీరికి. చూసారా, నిషేధింపబడిన రాయి మూలక తారాయి అవుతుందంటే ఇదే. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నీవు ఈ క్రిస్మస్ నెలలో, ఈ క్రిస్మస్ సీజన్లో మరి నీవు కానీ నిషేధింపబడిన వానిగా, నిషేధింపబడిన దానిగా ఉన్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు దేనికి వరి అవ్వకర్లేదు, దేనికి కుమిలిపోవద్దు. నీ దేవుడు ఖచ్చితంగా నేను చూస్తున్నాడు, నీకు దగ్గర అవుతున్నాడు. నువ్వు కూడా దేవునికి దగ్గర అవుతాను అనే సత్యాన్ని ఈ మాటల ప్రకారంగా నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ యొక్క వాక్యము మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్.